మోడీ 10 ఏళ్ల కిందకి రాజ్యానికి వచ్చింది. నరేంద్ర మోడీ వాగ్దానాలు ఎన్నండి? సబ్కా సాత్ సబ్కా వికాస్ అయిందా? సత్యనాశ అయింది దేశం. ఇలా మన రూపాయి విలువ ఎంత ప్రపంచ మార్కెట్లో? డాలర్ ముందు మన రూపాయి విలువ 84 రూపాయలు. ఈయన కన్నా ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేసింది. ఏ ప్రధానమంత్రి టైంలో కూడా మన భారతదేశం రూపాయి విలువ ఇంత తక్కువకు పడిపోలే, ఇంత తక్కువకు దిగజారలే. దేశం అప్పులపాలైంది, కంపెనీలు మాయమవుతున్నాయి, పబ్లిక్ సెక్టర్ మునిగిపోతున్నది, కార్మికులు రోడ్డున పడుతున్నారు, మొత్తం నాశనం అవుతున్నది తప్ప ఏమి లేదు. చివరికి రైల్వే లాంటి అతిపెద్ద సంస్థను కూడా, లక్షల మంది కార్మికులు బతికే సంస్థను కూడా క్రమంగా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. బ్యాంకులు ప్రైవేట్ చేస్తూ ఉన్నారు, ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తూ ఉన్నారు. ఈ నరేంద్ర మోడీ రాజ్యంలో ప్రైవేటైజేషన్ తప్ప ఇంకోటి లేదు. ఒకప్పుడు నేషనలైజేషన్, ఇప్పుడు ప్రైవేటైజేషన్. కాబట్టి దయచేసి చాలా ప్రమాదంలో పడబోతా ఉన్నాం. ఆ బీజేపీ లేపే మత విద్వేషంలో పడి మనం ముందుకు పోతే ఏమీ రాదు. బేటీ పడావో బేటీ బచావో, ఎవల బేటీ ఎక్కడ బేటీ అని అన్నదా? జన్ధన్ ఖాతా రూపాయి వచ్చిందా? 15 లక్షలు మీ ఖాతాలు ఇస్తామంటే వచ్చినాయా? అంటే ఎప్పుడొస్తాయి? 15 ఏళ్ళకి వస్తాయా? కాబట్టి ఈ నరేంద్ర మోడీ పాలనలో మత విద్వేషం, హింస దేశాన్ని నాశనం చేయడమే తప్ప దేశానికి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేలు జరగలే. ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి. నరేంద్ర మోడీ కూడా 200 సీట్ల కన్నా రావు అని చెప్పి రోజు వార్తలు వస్తూ ఉన్నాయి. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమే రాబోతా ఉంది. బీఆర్ఎస్ ఎంపీలు ఇక్కడ 14-15 ఎంపీలు గెలిస్తే తెలంగాణ నదులు, నీళ్లు, మన బొగ్గు, మన సింగరేణి, మన ఉద్యోగాలు అన్ని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఎంపీల గెలుపులోనే తెలంగాణ గెలుపున్నది. కాబట్టి మీరందరూ విజ్ఞతతోనే ఆలోచించి దయచేసి అరచేతిలో వైకుంఠం చూపించి 6 గ్యారంటీలని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ కు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది. వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం వచ్చింది. బీఆర్ఎస్ బలంగా ఉంటేనే రేపు ఉద్యమాలు చేసైనా సరే మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో విజ్ఞతతోని ఆలోచించి మీరు ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించాలి. కొప్పుల ఈశ్వర్ అయితే మీకు తెలుసు, సౌమ్యుడు, వినయం ఉన్నవాడు, విధేయత ఉన్నవాడు, నిస్వార్థంగా బతికినవాడు, మంచి పేరు ప్రతిష్టలున్నటువంటి వ్యక్తి. మీ గోదావరికని బిడ్డ, మీ కార్మికుడు. ఆయనను గెలిపిస్తే మీ పక్షాన కొట్లాడతాడు. కాబట్టి కార్మిక లోకమంతా కూడా దయచేసి ఆలోచన చేసి, ఇతర మేధావులు కూడా ఆలోచన చేసి బీఆర్ఎస్ని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా. मुसलमान भाइयों को, बहनों को मैं सलाम करता हूं और आपसे मैं अदबन गुजारिश करता हूं। आज यहां कांग्रेस पार्टी तीसरे दर्जे पे है, हमारा मुकाबला बीजेपी से है। अगर आप लोग कहीं गुमराह होके उनको वोट देंगे कांग्रेस को, तो खाम का यहां बीजेपी जीत जाएगा, हमें मिलने वाला कुछ नहीं है। मैं पीछे माइनॉरिटी डेवलपमेंट के लिए कितना अच्छा काम किया, कितने माइनॉरिटी रेजिडेंशियल स्कूल खोला, बच्चे किस तरीके से पढ़ रहे हैं ये आप तमाम जानते हैं। हर रमजान में मैं आपको तोहफा भिजाता था। क्या आज इस महीने तोहफा आया? रमजान तोहफा आया? क्यों नहीं आया? क्या मतलब है? इसके पीछे कौन है? हम गंगा जमुना तहजीब सभी को साथ लेकर चल रहे हैं। దళిత బంధు సోదరులకు దళిత బంధు బంద్ చేసిండ్రు. ఎందుకు బంద్ చేయాలా? ఏం పాపం చేసిండ్రు వాళ్ళు? వాళ్ళు పైకి రావద్దా? వాళ్ళు అట్లే ఉండాలన్న అట్టడుగునా? వాళ్ళు కనీసం సంవత్సరానికో 1,00,000 కుటుంబాలను రావాలని పోయిన సంవత్సరం మేము 1,30,000 కుటుంబాలకు శాంక్షన్ చేసినాం. డబ్బులు కూడా విడుదల చేసినాం. వాటన్నిటిని వాపస్ తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇలా దళితులు ప్రతీకారం చేయాలి. తప్పకుండా ముఖ్యమంత్రి మెడలు వంచానంటే బీఆర్ఎస్ కు ఓటేసి ఒక సురుకు అంటియాలి. అప్పుడే క్యాలొస్తుంది తప్ప లేకపోతే రాదు. మరొక్క మారు మీ అందరిని మీ బిడ్డగా నేను కోరుతా ఉన్నా. ఆనాడు 2001లో ఈ జెండా ఎగరేసి ఎవడు లేనినాడు, నా ఎంబడి పిడికెడు మంది లేనినాడు, తెలంగాణ వస్తే తప్ప తెలంగాణ బాధలు తీరాయని నా ప్రాణాలు అడ్డం పెట్టి
ఈ తెలంగాణ కోసం నేను పోరాటం చేసిన. చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ నేను తెచ్చిన తర్వాత సింగరేణి బాగు చేసుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, నీళ్లు తెచ్చుకున్నాం, కరెంటు తెచ్చుకున్నాం, మంచినీళ్లు తెచ్చుకున్నాం, పేద సాధలు ఆదుకున్నాం. ముసలి వాళ్ళకు 4000 పెన్షన్ వచ్చిందా? రాలేదా? ఏ 6000 ఇచ్చిందట? లేదా? మొత్తం అయిపోయినాయి, మా ఆజ్ఞలు అమలైపోయినాయి అంటున్నాడు ముఖ్యమంత్రి. కాలేదా? మనము ఆ రోజు 200 రూపాయల పెన్షన్ 2000 చేసినాం. వాళ్ళని కడుపులో పెట్టుకున్నాం. టైంకు ప్రతి నెల డబ్బులు ఇచ్చి బ్రహ్మాండంగా వాళ్ళని ఆదుకున్నాం. 4000 ఇస్తామని వాళ్ళని మోసం చేసి చివరికి ముసలోళ్ళది నేను ఇచ్చిన 2000 కూడా జనవరి నెలలో రాకుండా ఒక నెల కట్ చేసినారు. మీ అందరికి తెలుసా విషయం? వాళ్ళు కూడా ఇప్పుడు బాధపడతా ఉన్నారు. నేను మీ అందరినీ కోరేది, నేను ఒక్క మాట మీకు మనవి చేస్తా. ఇటువంటి అక్రమాలు చేసిన కాంగ్రెస్ ఇది శానకాలం ఉండదు, గడబడ అవుతుంది. మళ్ళా వచ్చేది బీఆర్ఎస్ రాజ్యమే, డెఫినెట్గా వస్తుంది. ప్రజల దీవెనతోని, ప్రజల అండదండలతోని ఖచ్చితంగా మళ్ళా గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ వస్తుంది. అన్ని కూడా బ్రహ్మాండంగా చేసుకుంటాం, అన్ని రకాలుగా ముందుకు పోతాం. అందువల్ల నేను మిమ్మల్ని కోరేది, ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణకు బలం. తెలంగాణ దళం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్. కాబట్టి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తేనే తెలంగాణ హక్కులు కాపాడతాయి. సింగరేణి మనది మనకుంటుంది, కొట్లాడతాం. నదుల నీళ్ళు ఎక్కడికి పోవు, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటాం, అందరినీ కలిపి ముందుకు తీసుకొని పోతాం. కాబట్టి దయచేసి బీఆర్ఎస్ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతా ఉన్నా. మరొక్కసారి మీ అందరిని నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ గోదావరి కనిలో 43-44 డిగ్రీల ఎండ ఉన్నది. అయినా కూడా మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి బ్రహ్మాండమైన స్వాగతం తెలిపినందుకు పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. ధన్యవాదాలు.